సో పంచాయత్ ఈస్ బ్యాక్. దిస్ ఇస్ ద బెస్ట్ షో ఇన్ ఇండియా, నో డౌట్. ఇంకా చూడలేదు అంటే మాత్రం మీరు చాలా 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 మిస్ అవుతున్నారు. సో సీజన్ 4 వచ్చేసింది. ఎలా ఉందంటే మాత్రం నాకైతే ఇది సీజన్ 1 తర్వాత ద బెస్ట్ సీజన్ అంట. స్టోరీ టెల్లింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. మనకు ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ చాలా డ్రామాటిక్ ఎండ్ అవుతుంది. సర్పంచ్ గారిని ఎవరు కాలుస్తారు, సెక్రటరీ గారి మీద కేసేస్తారు, సో ఎలక్షన్స్ రాబోతున్నాయి, దీని తర్వాత ఏం జరిగిందని జనరల్ చూపిస్తా ఉంటారు. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మాత్రం నాకు పిచ్చి పిచ్చి నచ్చింది. ప్రీవియస్ సీజన్ ఎండింగ్ లో జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, దాన్ని చాలా సీరియస్ గా చూపించారు. అట్లని చెప్పేసి పంచాయత్ కామెడీ ఎక్కడ కూడా మిస్ కాలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. విపరీతంగా నచ్చేది ఏంటంటే ఈ షోలో ఇన్ని సీజన్లు జరిగిన తర్వాత కూడా క్యారెక్టర్స్ ఒక్క దగ్గర కూడా అరే వీళ్ళు ఇలా చేయరు కదా అని ఫీలింగ్ ఎక్కడ రాలే. చాలా క్లీన్ గా వాళ్ళ క్యారెక్టర్స్ అలానే రాస్తూ ఆ స్టోరీని ఆ స్పాన్ ఇంకా పెంచుతూ చాలా చాలా బాగా చూపించి ఈ సీజన్ అయితే మాత్రం మస్త్ అనిపించింది. ముఖ్యంగా ఈ సీజన్ లో మెయిన్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, ఎలక్షన్స్ బన్రాకస్ వాళ్ళు అండ్ ఆల్సో ఎడికి మన సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యలో జరిగే ప్రతి సీన్ ఒక గోల్డ్ అని చెప్తా. కొన్ని కన్ఫ్రంటేషన్ సీన్స్ పెట్టుకుంటాడు, అద్భుతంగా రాసుకున్నాడు. అండ్ ఆల్సో వాటిలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా వినోద్ అండ్ ప్రహ్లాద్ మధ్యలో జరిగే ఒక సీన్ జరుగుతూ ఉంటది అనమాట. దాంట్లో బన్రాకస్ వాళ్ళు గెలుతా ఉంటారు. ఆ సీన్ భయ్య పర్ఫెక్ట్ టైం లో పడుతుంది. ఎమోషన్స్ బావులు వేలే, మస్తు అనిపించింది ఆ సీన్ అయితే మాత్రం. అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్ లో. అండ్ ఆల్సో మనకి పంచాయతీ అంటేనే తెలుసు, మనకి మెయిన్ ముద్ద కూడా నడుస్తూ ఉంటది. బట్ స్టిల్ వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న పాయింట్ పెట్టుకుంటాడు. ఆ చిన్న పాయింట్ తో ఎపిసోడ్ అంతా నడుస్తూ ఉంటది. దాన్ని అలానే వాడారు, బట్ ఈసారి స్కేల్ పెంచారు. అది నాకు మస్తు అనిపించింది. మన బన్రాకస్ చుట్టూ ఉండే వినోద్ గాని మాధవ్ గాని వాళ్ళ క్యారెక్టర్స్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ముఖ్యంగా వినోద్ గారిని ప్రతిసారి చూసినప్పుడల్లా ఏంట్రా వీడు తుంపరగాడు అనుకునేటోనే ఈ సీజన్ లో అతన్ని ఎక్స్ప్లోర్ చేశారు భయ్య. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. చాలా చాలా బాగా అనిపించింది. మనకి సీజన్ 3 ఎండింగ్ లో చాలా పెద్ద విషయం జరుగుతుంది. మన సర్పంచ్ ఎవరు కాలుస్తారు, ఎవరు కాల్చారు, ఎందుకు కాల్చారు, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసే విధానం చాలా బాగుంటుంది దీంట్లో. అండ్ ఆ ఎమోషన్ ఆల్ త్రూ ద సీజన్ నడిచింది. 8 ఎపిసోడ్స్ లో 8 ఎపిసోడ్స్ ఒక్కటి కూడా ఇది అవసరం లేదరా అనే సీన్ అయితే నాకనిపించలేదు. రింకీ అండ్ మన సెక్రటరీ వాళ్ళ లవ్ స్టోరీని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఆ లాస్ట్ వరకు కూడా మంచిగా అనిపించింది. నాకు పంచాయత్ చాలా చాలా ఇష్టము. సీజన్ 3 నాకు పంచాయత్ స్టాండర్డ్ అంత అనిపించలేదు అనమాట. ఇట్ వాస్ ఎ గుడ్ సీజన్, బట్ ఇట్ వాస్ నాట్ దాట్ గ్రేట్ అన్నట్టు. ఎండింగ్ చాలా బాగా అనిపించింది. దాన్ని కంటిన్యూ చేస్తూ సీజన్ 4 ఇంకా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. క్యారెక్టర్స్ అన్ని కూడా అద్భుతంగా రాసుకున్నారు. ముఖ్యంగా ప్రహ్లాద్ క్యారెక్టర్ అయితే మాత్రం నాకు సెకండ్ సీజన్ నుంచి వేరే లెవెల్ ఎక్కుతుంది. ఆయన క్యారెక్టర్ తక్కువ వాడారు, బట్ వాడిన విధానం మాత్రం అద్భుతంగా ఉంది. మన సెక్రటరీ క్యారెక్టర్ ని ఇంట్రెస్టింగ్ గా యూజ్ చేశారు. టెక్నికలీ మనకి ఫస్ట్ 3 సీజన్స్ అంతా ఎక్స్ట్రాడినరీ రైటింగ్ అని చెప్పను, సచివ్ క్యారెక్టర్ మాత్రమే. బట్ ఆ క్యారెక్టర్ అలా ఉండడానికి ఈ పర్టికులర్ సీజన్ లో సూపర్ రీజన్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ లో ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వల్ల టోటల్ గా మారిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ సీజన్ ఎట్లుంటుందో చూడాలి. ఐ థింక్ 5th సీజన్ మే బి ది ఎండింగ్ ఆఫ్ దిస్ షో నిజంగా. కాకపోతే నాకు ఇదైతే మాత్రం ఎండ్ అవ్వాలని లేదు. గొప్ప క్యారెక్టర్స్ అద్భుతంగా అనిపించినాయి. ఎందుకు ఇంత లేపుతున్నారో అంటే ఈ మధ్యలో చాలా షోస్ కూడా సీజన్ 4 వచ్చేంత వరకు ఇదే రేంజ్ రైటింగ్ క్వాలిటీని ఎవరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. పంచాయత్ ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడమే కాకుండా ఇంకా యాంప్లిఫై చేస్తూ ఇంకా మంచి స్టోరీస్ ఇస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి ఒక మంచి షోకి. టెక్నికలీ ఈ సీజన్ చాలా బ్రిలియంట్ ఉంటుంది. మన ఫస్ట్ పంచాయత్ నుంచి ఏదైతే చూసినామో దాన్ని క్వాలిటీ పెంచుతూ వచ్చారు. అది నాకు మస్తు అనిపించింది. మ్యూజిక్ గానీ అవన్నీ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ టైంలో దీనికి ఇంతే పెట్టాలి, ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఎడిటింగ్ గానీ పర్ఫెక్ట్ అనిపించింది. ఎక్కడ కూడా అరే దీనికి బయటకు వచ్చేసిన ఫీలింగ్ ఇక్కడ రాలేదు. ఏదైనా మైనస్ ఉందంటే మాత్రం సన్సద్ అని ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు దీంట్లో. ఆ క్యారెక్టర్ తోటి వీళ్ళు ఫ్యూచర్ కి ఒక సర్టన్ బిట్ పెట్టుకున్నారు. అరే ఏంట్రా ఇది అనవసరంగా వచ్చింది అనిపించినా గానీ ఆ బిట్ మనము 3 సీజన్ గా ఉన్న క్యారెక్టర్స్ వల్ల మోటివేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి, అండ్ ఆల్సో ఒక డైలమా క్రియేట్ చేయడం అద్భుతంగా అనిపించింది. బట్ నేను చెప్పినట్టుగానే అనవసరంగా పెట్టారని ఫీలింగ్ వచ్చింది. అంత తప్ప నాకు మస్తు అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా బన్రాకస్ క్యారెక్టర్ ని దీంట్లో ఒక రకంగా యూజ్ చేశారు. హ్యూమానిటీ ఉన్నోళ్ళ లెక్కనే చూపిస్తా ఉంటారు. బట్ దొంగ నా కొడుకు పనులు చేస్తున్నట్టు ఆ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు మారరా అని ఫీలింగ్ క్రియేట్ చేసినట్టు కొన్ని సీన్స్ పెడతారు. అద్భుతంగా పడ్డేవయ్య నిజంగా. ఓవరాల్ గా పంచాయత్ సీజన్ 4 ఖచ్చితంగా చూడండి. ఇప్పటివరకు మీరు పంచాయత్ చూడలేదంటే మాత్రం తెలుగులోనే కావాలంటే ఈధర్ డబ్బింగ్ ఉందో తెలియదు నాకు. తెలుగులో మనకి శివరాపల్లి అని చెప్పేసి రీమేక్ చేశారు ఫస్ట్ సీజన్. మన నేటివిటీకి అడాప్ట్ చేశారు. బట్ నేను ఖచ్చితంగా పంచాయత్ చూడండి నేను చెప్తా. చాలా మిస్ అవుతున్నారు పంచాయత్ చూడలేదంటే మాత్రం. ఒకవేళ మీరు పంచాయత్ ఫ్యాన్ అయితే మాత్రం మీకు ఈ సీజన్ ఎట్లా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. నాకు పిచ్చి నచ్చేసింది. ఇంకా రావాలి సీజన్ భయ్య. సో యా దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ పంచాయత్ సీజన్ 4. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.